ఇంకా మేము నెక్స్ట్ వెళ్ళిన టెంపుల్ అయితే శివాలయం టెంపుల్. అక్కడికి మేము వెళ్ళిన రోజు నైటే శివుడి కళ్యాణం అంట. కొంచెం లక్కీ అనిపించింది. సో కళ్యాణం అంతా చూసుకొని గుళ్ళో నిద్ర చేసుకున్నాము. కానీ అయినా మేము బయట రూమ్ తీసుకున్నాము. కొంచెం లగేజ్ ఎక్కువ ఉన్నింది. సో రూమ్ కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి 5 గంటలకి స్టార్ట్ అయిపోయాము దర్శనానికి. అని కొంచెం కూల్ గా ఉంది కదా, మార్నింగ్ తిన కాబట్టి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాము టెంపుల్ కి. టెంపుల్ బాగా దర్శనం అవుతా ఉంది. మేము వెళ్ళిన ప్రతి దగ్గర కూడా దర్శనానికి ఎలాంటి రిస్క్ లేదు, చాలా ఫ్రీగా అవుతా ఉంది. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే కూల్ గా వెళ్ళిపోయాం కదా, వచ్చేటప్పుడు ఆటో ఎక్కుదాం డాడీ అంటే మా నాన్న పర్లేదు నడుద్దాం అన్నాడు. తీరా చూస్తే మాకంటే వెనక ఆయనే నడుస్తున్నాడు. చెప్పిన మాట అసలు వినడు మా డాడీ. ఎక్కడికి వెళ్ళినా కూడా మా డాడీ మాటే వినాలి అందరము. ఆ ఎండలో నడిచి వచ్చేసరికి అయితే బాగా టైర్డ్ అనిపించేసింది. ఇంక నేను మా అమ్మ అయితే పుచ్చకాయ తిన్నాము. ఇంక రూమ్ కి వెళ్ళడమే ఆలస్యము. డ్రెస్సులు చేంజ్ చేసేసుకొని మొత్తం రూమ్ అంతా చెక్అవుట్ చేసి ఇంక బయటకు వచ్చేసాము. ఇంకా అక్కడ కుల్ఫీలు అమ్ముతా అంటే అవి కూడా తీసుకున్నాము. బాగా ఎండగా అనిపిస్తా ఉంది మరీ ఎక్కువగా. ఇంకా బస్సు ఎక్కేసి స్టేషన్ కి అయితే వెళ్ళిపోయాము. ఇంక ఈ నది వచ్చి కృష్ణా నది అనంట. అక్కడ డ్రైవర్ అంకుల్ అడిగితే చెప్పాడు ఈ నది అక్కడి నుంచేనమ్మా వస్తుంది ఇక్కడ దాకా అని చెప్పి.